అంటే 3-4 మంత్స్ నుంచి వెయిట్ చేస్తుండు. డాడీ ఇవాళ ఎట్లన్నా పోదాం డాడీ, కొత్త డ్రెస్ వేసుకున్నాడు, స్పెక్స్ పెట్టుకున్నాడు, అన్నీ రెడీ అయ్యి నేను పుష్ప సినిమా పక్కా తీసుకెళ్తా బెటా, నేను కంపల్సరీ తీసుకెళ్తా అని చెప్పిన. సరే వెళ్దామని 6:30కి 8 వరకు 3 o'clock నాకు టికెట్ కన్ఫర్మ్ చేశాను. మా ఫ్రెండ్ ఉంది తీసుకెళ్దామని. అప్పుడు 3 o'clock కన్ఫర్మ్ చెప్తే వాళ్ళు రెడీ అయ్యి 9:30కి వచ్చారు. తను ఏంటంటే ఫుల్ ఫ్యాన్. వాళ్ళని అందరు కూడా అంటే ఇంటి దగ్గర అందరూ పార్క్లో ప్లే చేసిన పుష్ప పుష్ప అనే పిలుస్తారు అందరు అతన్ని. కానీ ఈ సిచ్యువేషన్ వస్తుంది అనుకోండి. ఏ టైంలో మీరు వెళ్ళినప్పుడు ఆ టైంలో ఎలా ఉండే సార్, సిచ్యువేషన్ ఎలా ఉండే? నార్మల్ ఫుల్ క్రౌడ్ ఉండే, పోలీస్ వాళ్ళు ఉన్నారు, క్రౌడ్ ఉండే, మేము పక్కకే ఉన్నాం. నేను ఆఫీస్ నుంచి అక్కడికి వెళ్ళాను, మా పిల్లల్ని చూసి నేను పక్కకు పిలుచుకొని కొద్దిగా పంపిస్తున్నారు అనగానే మా మిస్సెస్ వాళ్ళు ముందే వెళ్ళారు, నేను ఎన్నుకున్నాను. వాళ్ళు పుషింగ్లో కొద్దిగా ముందుకు వెళ్ళిపోయారు. నేను పాపను పట్టుకొని నేను సైడ్కి వచ్చేసా. ఇంకా వాళ్ళు ముందుకు వెళ్ళిపోయారు, కనిపించలే. కాల్ చేస్తే లోపల ఉన్నా అని చెప్పింది ఒకసారి. మళ్ళీ కంటిన్యూ ఒక 5 minutes కాల్ చేస్తుంటే నాట్ రీచబుల్ వచ్చింది. దాని తర్వాత స్విచ్ ఆఫ్ అని వస్తుంది. మా పాప ఇక ఏడుస్తుంటే అక్కడ పాపని అక్కడ పక్కన కూర్చోబెట్టి నేను మొత్తం సెర్చ్ చేసినాను, ఎక్కడా కనిపిస్తలేదు. అక్కడి నుంచి మా కజిన్ వాళ్ళ ఇంటి దగ్గర పాపని దింపే, అక్కడ ఒక అబ్బాయి అన్నాడు, సార్ పాప క్రౌడ్ ఉంది, పాప ఉంది కదా అక్కడ పక్కన ఎవరైనా ఉంటే డ్రాప్ చేసి రండి అంటే, మా కజిన్ ఉన్నారు బెస్ట్ అక్కడ దింపేసామని అక్కడ వెళ్ళి దింపేసి వచ్చి ఇక్కడ పోలీస్ వాళ్ళని అడిగితే అప్పుడు ఇట్లా లోపలికి వెళ్ళి అడగండి అంటే, అప్పుడు ఒక సార్ వచ్చి మీ బాబు మా బాబు తప్పిపోయాడు సార్, మా బాబు మా మిస్సెస్ కనిపించట్లేదు అంటే, అతను అప్పుడు ఫోటో చూపించాడు. ఈ బాబు అంటే ఇట్లా పడిపోయి అన్కాన్షియస్లో ఇట్లా బ్రీతింగ్ తీస్తూ అట్లా చూపిస్తున్నాడు. కరెక్ట్ చూడండి. క్రౌడ్ ఉంది, ప్లస్ అక్కడ ఎక్కడున్నారో నాకు అంటే ఏమన్నా అయితే తెలుస్తుంది కదా. మొత్తం చూస్తున్నా, అక్కడ సర్చ్ చేసా 3-4 times, బిల్డింగ్ పైకి కిందికి బయటికి. వచ్చాక థియేటర్లో ఎంటర్ అయ్యి మూవీ చూస్తున్నాడు. ఆ టైంలో నేను బయట ఇక పోలీస్ క్రౌడ్ ఉంది, నేను అంతటా తిరుగుతున్నా, కనిపిస్తలేరు. కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ ఉంది. దాని తర్వాత వచ్చి సార్ని అడిగినా, అప్పుడు అతను ఇట్లా అన్కాన్షియస్ వీడియో చూపించింది. రైట్, ఏదైనా సరే ఇది విషాదకరమైన ఘటన అని అయితే క్లియర్గా ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఎందుకంటే మూవీ రిలీజ్ అయినప్పుడు ఎవరు కూడా అంటే ఫ్యామిలీ మెంబర్స్ని తీసుకువెళ్ళాలి అని కొంచెం కూడా, ఎందుకంటే ఎలాంటి తొక్కిసలాట జరుగుతుంది, మొత్తం కూడా అబ్బాయిలే మొత్తం వస్తూ ఉంటారు ఈ యొక్క ప్రీమియర్ షోస్కి. అందులోని అర్ధరాత్రి వస్తూ ఉంటారు. వీళ్ళు దిల్సుఖ్ నగర్ నుంచి కూడా కేవలం వాళ్ళ అబ్బాయి కోరాడు అని చెప్పి, వాళ్ళ అబ్బాయి పుష్ప అల్లు అర్జున్కి వీర అభిమాని అని చెప్పి తను కోరడం వల్లే ఆ రాత్రిపూట వాళ్ళు దిల్సుఖ్ నగర్ నుంచి కూడా ఈ యొక్క సంధ్య థియేటర్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్కి రావడం జరిగినట్టు కూడా తెలుస్తోంది. అయితే ఏది ఏమైనా సరే ఇలాంటి ప్రీ రిలీజ్ అంటే ఈవెంట్స్ కావచ్చు, లేకపోతే ప్రీమియర్ షోస్ పడినప్పుడు కావచ్చు, ఫ్యామిలీస్తో వెళ్ళొద్దు అనైతే మరొకసారి కొంచెం హెచ్చరిక అని కూడా ఇక్కడ మనకు క్లియర్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్తో వెళ్ళాలనుకున్నప్పుడు 1 week అయిన తర్వాత, లేకపోతే ఒక 10 days అయిన తర్వాత ఆ క్రౌడ్ అన్నది కూడా తగ్గుతుంది. కాబట్టి ఆ యొక్క టైంలోని ఫ్యామిలీ మెంబర్స్ని తీసుకొని మూవీకి వెళ్ళాలి తప్ప ఇలాంటి టైంలోని అంటే ముఖ్యంగా రిలీజ్ అవుతున్న టైంలోని ఇలా ఫ్యామిలీ మెంబర్స్ని తీసుకువెళ్తే ఇలాంటి పరిస్థితులే ఏర్పడతాయి అని చెప్పి కూడా దీన్ని చూసిన చాలా మంది కూడా ఇప్పటికే కమెంట్ సెక్షన్లో కూడా మెన్షన్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ పైన ముఖ్యంగా బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా మీరు చూస్తూ ఉన్నారు కదా, ఈ ఇన్సిడెంట్ పైన మీ అభిప్రాయం ఏంటి? అసలు నిజంగా ఇలా రిలీజ్ అయినప్పుడు ఫ్యామిలీని తీసుకువెళ్ళడం కరెక్ట్ అంటారా? ఇలా కానీ వెళ్ళినట్లయితే ఇటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. కాబట్టి దీన్ని ఎంతవరకు సమర్థిస్తారు అన్న దానిపైన కూడా మాకు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ప్లీజ్ మీరే కోఆపరేట్ చేస్తున్నాం అందుకే. ప్లీజ్ ప్రెస్ వాళ్ళు ప్లీజ్ మీరే కోఆపరేట్ చేస్తున్నాం అందుకే.
రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిన్న పుష్ప 2 ప్రీమియర్స్ సందర్భంగా విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది సంధ్య 70 mm థియేటర్లో. అయితే అక్కడ రేవతి అన్న ఒక యువతికి అల్లు అర్జున్ రాగానే మొత్తం అందరూ ఫ్యాన్స్ కూడా తొక్కిసలాట జరగడంతో ఆమె ఒక్కసారిగా మొత్తం కూడా కుప్పకూలిపోయింది. సో వెంటనే ఆమె హాస్పిటల్కి తరలిస్తుండగానే స్పాట్లో ఆమె చనిపోయినట్టు డాక్టర్స్ కూడా చెప్పడం జరిగింది. అయితే ఆమె ఆ తొక్కిసలాటలోని స్పృహ తప్పి పడిపోయిన వెంటనే అక్కడ ఉన్న పోలీసులందరూ కూడా ఆమెకి సిపిఆర్ చేసే ప్రయత్నం కూడా చేశారు. అయినప్పటికీ ఫలితం దక్కలేదు. అయితే దీనిపైన ఆమె యొక్క భర్త భాస్కర్ కూడా మాట్లాడడం జరిగింది. తన యొక్క కొడుకు శ్రీతేజ అల్లు అర్జున్ వీర అభిమాని అని చెప్పి, అందుకని పుష్ప సినిమా చూడడానికి ఫ్యామిలీతో వచ్చాను